ప్రభుత్వ ఉద్యోగులకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో తెలంగాణ ఉంది అని అంటే ఇక్కడ సమస్య ఎట్లా వచ్చిందంటే మనకి అవి ఇవ్వలేని స్థితిలోకి ఎందుకు వచ్చింది? బర్డెన్ ఏదైతే ఉందో అది కనీసం ఒక 10,000 కోట్ల దాకా ఉంటుందని ఒక అంచనా. అసలు పరిమితి లేని అప్పులు ఎవరైనా ఎంతైనా తెచ్చుకోవచ్చా? అప్పులు చేసినట్టు కనిపించకుండా, బుక్కుల్లో చూపించకుండా దొంగదారిన దొడ్డిదారిన వేరే రకంగా అప్పులు తెచ్చుకోవడం అనేది ఇంకో మార్గం. మీరు ఎన్ని కేసెస్ డీల్ చేసి ఉండొచ్చు సార్ ఇలాంటివి? ఇప్పటికీ ఒక 500-600 మందికి పైగా ఉద్యోగస్తులు ఈ గత 2.5 నెలల్లో కోర్టు గుమ్మం ఎక్కారని చెప్పేసి అసలు ఫర్దర్గా యువత ప్రభుత్వ ఉద్యోగాలపైన ఆశలు పెట్టుకోవచ్చా? వదులుకోవడమే మంచిది అసలు. నమస్తే, వెల్కమ్ టు వేదిక టీవీ ఫేస్ టు ఫేస్. ఈ మధ్య కాలంలో పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాధించుకోవడానికి కోర్టుల చుట్టూ తిరిగి మరీ తెచ్చుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితికి గల కారణాలు ఏంటి? దీనికి ముఖ్య కారణం ఎవరై ఉంటారు? నిజంగానే తెలంగాణ ప్రభుత్వం దగ్గర రిటైర్మెంట్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉందా? అసలు మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది? దీనిపై మాట్లాడడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు మాజీ సీనియర్ ఎడిటర్ ఎకనామిక్ టైమ్స్ సిఆర్ సుకుమార్ గారు. సుకుమార్ గారు ప్రస్తుతానికి హైకోర్టులో అడ్వకేట్గా కూడా పనిచేస్తున్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే సుకుమార్ గారు. నమస్కారం. సుకుమార్ గారు, చెప్పండి, మన తెలంగాణ రాష్ట్రం అంటేనే మిగులు రాష్ట్రం, ధనిక రాష్ట్రం, ఒక్క మాటలో చెప్పాలంటే రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ అని కూడా అంటూ ఉంటారు కదా. అసలు అంత ధనిక రాష్ట్రంగా ఉన్నది ఇప్పుడు చివరికి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వలేని స్థితిలోకి ఎందుకు వచ్చింది? అసలు దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? సమస్య కారణం ఒక రోజులో వచ్చింది కాదండి. ఇది దాదాపు ఒక 11 సంవత్సరాలకు పైగా వస్తున్న సమస్యగా చూడొచ్చు మనము. ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన విషయానికి వస్తే మనకి గత 11 ఏళ్లలో ముందొచ్చినప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తల్లో నిధులు, నియామకాలు, నీళ్లు అనే స్లోగన్‌తో వచ్చినప్పుడు ఉద్యోగాల మీద ప్రత్యేకమైన ఫోకస్ చేయడం జరిగింది గవర్నమెంట్. కాకపోతే ఈ ప్రాసెస్‌లో ఏం జరిగిందంటే మనకి ఉద్యమంలో కలిసి పార్టిసిపేట్ చేసిన, పాల్గొన్న ఈ ఉద్యోగులందరూ కూడా తమకు కూడా మిగతా రాష్ట్రాల్లాగా ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్‌తో సమానంగా 60 ఏళ్ల పాటు వాళ్ళ పదవీ విరమణ ఏజ్ ఉండాలని చెప్పేసి కోరుకున్నారు. ఆ మేరకు డిమాండ్‌లున్నాయి. దాంతో 2002, 21 ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఉద్యోగస్తుల రిటైర్మెంట్ ఏజ్‌ని 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకి పెంచారు. అందులో 2 ప్రయోజనాలు దాగి ఉన్నాయని చెప్పేసి జనరల్లీ ప్రతిపక్షాలు చెప్తూ ఉంటాయి. మామూలుగా రాజకీయ విశ్లేషకులు చెప్పేది కూడా అట్లాగే ఉంటుంది. ఒకటి, ఉద్యోగస్తుల డిమాండ్‌ని అంచనాలకి అందుకున్నట్టు ఉంటది. ఉద్యోగస్తుల్ని సంతృప్తిపరిచినట్టు ఉంటుంది. ఆ ఏజ్ పెంచడం వల్ల, రిటైర్మెంట్ ఏజ్ పెంచడం వల్ల అనేది. రెండోదేంటంటే ఆ 58 ఏళ్లకి వాళ్ళకి రిటైర్ అయ్యే టైంకి 2021 టైంలో రావాల్సిన బకాయిలు, వాళ్ళ రిటైర్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కసారే పే చేసే పరిస్థితిలో ప్రభుత్వ ఖజానా కూడా లేదు కాబట్టి, ఒక రకంగా వాళ్ళని 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకి ఏజ్ పెంచడం ద్వారా దాన్ని ఒక రకంగా పరిష్కరించొచ్చని చెప్పేసి, అట్‌లీస్ట్ కొంతకాలం పాటు ఆ సమస్యని తొక్కిపెట్టొచ్చని చెప్పేసి ప్రభుత్వం భావించినట్టు అంటారు. సో, దాంతో మనకు ఒక్కసారిగా ఈ రిటైర్మెంట్‌లన్నీ కూడాను గత సంవత్సరం అంటే 2024 మార్చి ప్రాంతం నుంచి ఉద్యోగస్తులు రిటైర్ అవ్వడం మొదలైంది. ఒక అంచనా ప్రకారం ఏమిటంటే గత 11 నెలల్లో ఈ ఫిబ్రవరి, మార్చి నాటికి కనీసం ఒక 10,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ పెంచిన రిటైర్మెంట్ ఏజ్ తర్వాత రిటైర్ అయి ఉంటారని చెప్పేసి ఒక అంచనా. దీంట్లో పరిస్థితి ఏంటంటే ఒక్కొక్కరికి సగటున చూసుకున్నా సరే ఆ ఎంప్లాయీ స్థాయిని బట్టి, ఉద్యోగం స్థాయిని బట్టి కనీసం ఒక 25 లక్షల నుంచి 1,00,00,000 వరకు ఒక్కొక్కరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలనేది ఒక అంచనా. 10,000 మందిలో కనీసం ఒక 5,000 మంది వరకు ఉద్యోగస్తుల్లో టీచర్లు ఉంటారనేది ఇంకొక అంచనా. దీంతో ప్రభుత్వం మీద, ఖజానా మీద ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా వచ్చి పడ్డ బర్డెన్ ఏదైతే ఉందో అది కనీసం ఒక 10,000 కోట్ల దాకా ఉంటుందని ఒక అంచనా. ఒక్కసారిగా 10,000 కోట్లు పే చేయాల్సి రావడంతో
సమస్య వచ్చి ప్రభుత్వం వెనకంజ చేయడము. సరే దాంట్లో పార్ట్‌గా మనకు తెలిసిందే కొంత ఇనెఫిషియన్సీస్ ఉంటాయి సిస్టమ్‌లో. కొంత డబ్బులు లేకపోవడం ఉంటాయి. రకరకాల కారణాలతో ఒక్కసారిగా పే చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేకపోవడం వల్ల దాని డిలేలు జరిగాయి. ఆ డిలేలని అడ్రెస్ చేయడానికి దానికోసం ఉద్యోగస్తులు రకరకాల మార్గాలను ఎంచుకున్నారు. ఒక మార్గం ఏమిటి? తమకు తెలిసిన వాళ్ళతో పైరవి చేయించుకొని ఓ మాట చెప్పించి డబ్బులు తెచ్చుకోవడం ఒక పద్ధతి. రెండో పద్ధతి కోర్టుకు రావడం. సరే కోర్టుకు రావడం అనేది తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సొచ్చింది. ఒకరిద్దరు కోర్టుకు మొదట్లో రావడం, వాళ్ళకి సానుకూలమైన తీర్పులు రావడం, దాంతో పొలవమంటూ ఉద్యోగస్తులందరూ కోర్టు గుమ్మం పట్టారు. మొత్తం మీద ఇప్పటికీ ఒక 5, 600 మందికి పైగా ఉద్యోగస్తులు ఈ గత 2.5 నెలల్లో కోర్టు గుమ్మం ఎక్కారని జెప్పేసి, వాళ్ళలో కోర్టు ఉత్తర్వుల పుణ్యమా అని జెప్పేసి చాలా మందికి వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ వచ్చాయని అంటారు. సమస్య ఏంటంటే ఒక్కసారిగా తొక్కిపెట్టిన సమస్య అన్ని వేల కోట్లు ఒక్కసారి ఇవ్వాల్సిన పరిస్థితి రావడము, ఇప్పుడున్న కండిషన్‌లో మనకి ఆర్థిక పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో కూడా కోవిడ్ తర్వాత ఉన్న ప్రభావాల వల్ల కొంత వెనకబడ్డం అనేది జరిగింది. ఆ స్థాయిలో ఇంతకుముందు ఉన్న స్థాయిలో ప్రపంచంలో గాని, దేశంలో గాని ఆర్థిక పరిస్థితులు లేకపోవడము, మనకు ఆ స్థాయిలో పురోగతి లేకపోవడం వల్ల కొంత ప్రభుత్వ ఆదాయాలు వెనకబడిపోవడము, ఆదాయాలు వెనకబడినా సరే ఈ లోపల చేసిన అప్పుల మీద డబ్బులు వడ్డీలు కట్టాల్సి రావడము, వీటన్నిటి వల్ల కొంత ఈ ప్రభావం జరిగిందని చెప్పుకోవచ్చు మనం. ఇంత అభివృద్ధి ఉన్న తెలంగాణ ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది సార్? అంటే అన్ని రాష్ట్రాలకి పరిస్థితి ఉందా లేదా అనేది చాలా మంది అభిప్రాయం అన్నమాట. అసలు ఇంత అభివృద్ధి జరిగిన తర్వాత ఇలాంటి కారణాలనేవి రాకూడదు కదా! ప్రభుత్వ ఉద్యోగులకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో తెలంగాణ ఉంది అనంటే అది ఎంత అసలు తలదించుకున్న పరిస్థితి అన్నమాట ప్రతి ఒక్కళ్ళు గూడా. మరి దీన్ని ఏంటి సార్ అసలు ఏ విధంగా? మంచి ప్రశ్న. అంటే ఇప్పుడు ఇక్కడ సమస్య ఎట్లా వచ్చిందంటే మనకి ఇది ఒక రోజులో వచ్చింది కాదని ఇంతకుముందే అనుకున్నాం. అవును సార్. రెండోది ప్రభుత్వాలు వాళ్ళ ముందుండే ప్రాధాన్యతలు ఏమిటి అనేది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. రకరకాల కంటెక్స్ట్‌లో వాళ్ళ ముందున్న అవకాశాలు ఏమున్నాయి? వాళ్ళు ఎట్లా దాన్ని అందిపుచ్చుకుంటారనేది ఒకటును. రెండోది ఈ ప్రభుత్వాలు కొన్ని లక్ష్యాలతో వస్తాయి. వాళ్ళకి రాజకీయ లక్ష్యాలు గూడా ఉంటాయి. ఇప్పుడు రేపొద్దున ఈ 5 ఏళ్లలో పని చేస్తే, ఈ పని చేసిన దాన్ని చూపించుకొని అది అభివృద్ధి గానివ్వండి, సంక్షేమం గానివ్వండి. ఈ 2 వాడికి ముందున్న ఆహ్, లిమిటేషన్స్ ఏమైనా ఉన్నవండి. ఆ లిమిటేషన్స్ పరిమితులకు లోబడి వాడు అభివృద్ధి చూపించాలి, సంక్షేమం చూపించాలి. ఈ 2 చూపించినప్పుడే వాడు మళ్ళీ ఇంకోసారి ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే రెండోసారి ఓటర్ల ముందుకి, ప్రజల ముందుకి వచ్చి తాము ఈ పని చేశామని చెప్పేసి చెప్పుకోవడానికి ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తల్లో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడొచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కంటే ఎక్కువ అభివృద్ధి చూపించేందుకు ఒకవైపు, రెండోది మిగతా రాష్ట్రాల కంటే ముందుండే ప్రయత్నం చేద్దాం అనేది ఒకటి. మూడోది ఏ రాష్ట్రం నుంచి అయితే మనం విడిపోయామో ఆ రాష్ట్రం కుళ్ళుకునే స్థాయిలో మన అభివృద్ధి ఉండాలని. ఇవి వాళ్ళ ముందున్న లక్ష్యాలు. రెండోది ఉద్యమ ఆకాంక్షలకి అనుగుణంగా ప్రజల్ని సంతృప్తిపరిచే స్థాయిలో పాలన ఉండాలంటే ఈ రెండిటి మీద వాళ్ళొక బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో పార్ట్‌గా అభివృద్ధి అనేది ఒకటి ఫస్ట్ పాయింట్. అభివృద్ధి చూపించాలంటే ఏ రకమైన అభివృద్ధి చూపించాలి? ఎట్లాంటి అభివృద్ధి చూపించాలి? వాళ్ళ ముందున్న లక్ష్యాల్లో కొన్ని ఏమిటంటే ఇరిగేషన్ మనకు ఉద్యమ కాలం నుంచి కూడా ఉద్యమకారులందరూ రకరకాల పార్టీలకు సంబంధించిన వాళ్ళు, ఎస్పెషల్లీ టీఆర్ఎస్‌కి సంబంధించిన నేతలు చెప్తూ వచ్చిందేంటంటే, ఈ తెలంగాణలో చాలా ప్లేసుల్లో, చాలా జిల్లాల్లో రావాల్సినంత స్థాయి నీళ్లు అందలేదని. అంటే మన మన ఉద్యమంలోనే బేస్‌గా తీసుకున్న స్లోగన్ ఒకటుంది. అంటే నీళ్లు, వాటర్ నిధులు ప్రాబ్లమ్ ఉందనా? నీళ్లు, నిధులు, ఆ! నియామకాలనేది మనం తీసుకున్న మేజర్ స్లోగన్ అక్కడ ఉద్యమంలో స్లోగన్. దాంట్లో నీళ్ళు అనేది కూడా ఒక కీలకమైన అంశం. సరే ఉద్యోగాలనేది మనం హ్మ్. మాట్లాడుకుంటున్న ఈ ఉద్యోగ సమస్యకి మళ్ళీ వద్దాం. ఉద్యోగస్తుల సమస్యకి. ముందుగా నీళ్ళు అందించామనేది చూపించాలి. నీళ్ళు అందించగలిగితే ఇంకా మంచిది. దానికి గాను
ప్రభుత్వం తీసుకున్న ఇమీడియట్ నిర్ణయం ఏంటంటే ప్రాజెక్టులను రీడిజైన్ చేయడము, వీలైనంత వరకు నీళ్ళు ఎక్కువొచ్చేలా ప్రయత్నాలు చేయడం. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తల్లో తెలంగాణ ప్రభుత్వం ముందున్న ఒక లక్ష్యం అని చెప్పొచ్చు మనం. ఓకే. దానిలో భాగంగా అప్పుడున్న ప్రాజెక్టులని రీడిజైన్ చేయడము, ఎస్పెషల్లీ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని పెద్ద ఎత్తున రీడిజైన్ చేయడము, దీన్ని మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద కన్వర్ట్ చేయడము, దీనికోసం ఎత్తిపోతల పథకాలలో భాగంగా కొన్ని లొకేషన్స్‌ని మార్చడం, వీటన్నిటి వల్ల రీడిజైన్స్ వల్ల ఆ ప్రాజెక్టు ఓవరాల్ ఎక్స్‌పెండిచర్ ఏదైతే ఉందో అంచనాలు బాగా పెరిగాయి. ఆ పెరగడం అనేది కేవలం ఆ ఒక్క ప్రాజెక్ట్‌కే కాకుండా ఇక రకరకాల ప్రాజెక్టులకి పెరిగాయి. సో, దానికి కావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అప్పటికున్న అప్ ఏమంటారు మన ప్రజలిచ్చే ఈ ట్యాక్స్‌ల రూపాయన వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో, అది సరిపడే స్థాయిలో లేకపోవడం ఇట్లాంటి వాటికి అప్పుల కోసం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎట్లాగూ తప్పలేదు. తెలంగాణ రాష్ట్రం ఏ స్థాయిలో అప్పులు చేసిందనే దాని మీద కొన్ని వాదోపవాదాలున్నాయి, చర్చలున్నాయి. నిజానిజాలనేది పూర్తిగా ఇప్పటికి ఎవడు ఎస్టాబ్లిష్ చేసినట్టు కనబడదు మనకి. తెలంగాణ ఏర్పడ్డ కొత్తల్లో ఒక మిగులు రాష్ట్రంగా ఉన్న ఆ రాష్ట్రం ఈ పరిస్థితికి రావడానికి ఒక రకంగా ఏమిటంటే, అప్పుడున్న రాష్ట్రం ముందున్న అప్పులు 2014 నాటికి ఒక 70,000 కోట్ల మేరకు ఉంటే, ఇప్పుడు 2024కి టీఆర్ఎస్ ప్రభుత్వం లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 10 ఏళ్లలో ఆ అప్పులు, రాష్ట్రం అప్పులనేవి సుమారుగా ఒక 7,00,000 కోట్లకెళ్ళాయనేది ఒక అంచనా. అంటే 70,000 కోట్ల నుంచి 7,00,000 కోట్లకి అంటే ఒక రకంగా 10 రెట్ల పాటు ఈ అప్పులు పెరిగాయి. ఈ అప్పులు పెరగడంతో పాటు దాని మీద వడ్డీ కూడా కట్టాల్సిన పరిస్థితి ఒకటుంటది. వడ్డీలు కట్టడం అనే దాని మీద రకరకాల అంచనాలున్నాయి. కనీసం ఒక 20,000 కోట్లు సంవత్సరానికి వడ్డీలకే పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందనేది ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తున్న ఈ శ్వేతపత్రంలో చెప్తున్న వివరాలనమాట. ఇది ఈ 11 ఏళ్లలో రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ఒకవైపు అయితే, రెండో వైపు సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తునే చేపట్టింది. దాంట్లో దాంట్లో నిరర్థకమైనవి ఉన్నాయా? నిజంగా పనికొచ్చేవి ఉన్నాయా? అనేది మళ్ళీ చర్చకు చేయాల్సిన పనే అది. మనం నిర్ణయించలేం దాన్ని. రైతు బంధు లాంటి పథకాల మీద ఈ ప్రభుత్వం గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం బాగా ఖర్చు పెట్టింది. అవి నిజంగా దక్కాల్సిన వాళ్ళకే దక్కాయా? దానివల్ల ప్రయోజనం ఉందా? అనేది చర్చ పక్కకు పెడితే, డబ్బులు ఇవ్వడం మాత్రం జరిగింది. ఆ డబ్బులు, ఈ డబ్బులు అన్నీ కలిపితే తడిసి మోపెడయ్యాయి. దానివల్లే తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోందేంటంటే, రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేసి కూర్చున్నారు. అప్పుల కుప్పై కూర్చుంది. వడ్డీలకు కూడా డబ్బులు కట్టలేని పరిస్థితి ఉంది. కొత్త అప్పులు పుట్టడం ఇబ్బందిగా తయారైంది అన్నది ఈ ప్రభుత్వ వాదన. అది ఇప్పుడు మనకి ఈ ప్రభుత్వం ధనిక రాష్ట్రం అనేది, మిగులు రాష్ట్రం అనేది ఇప్పుడు అప్పుల పాలైపోయి చివరికి వడ్డీలు కట్టడానికి ఇబ్బంది అయ్యే పరిస్థితి రావడానికి కారణం. సార్, మనం చూసుకుంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి రావాల్సిన ఏవైతే బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితిలో మన ప్రభుత్వం ఉంది. మరి కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి అనేది ప్రస్తుతానికి ఉందా? మరి మనం చూసుకుంటే యువత ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఎదురు చూసే సమయం కూడా ఉందన్నమాట. చాలామంది ప్రభుత్వ ఉద్యోగమే చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకొని కూడా కష్టపడుతున్నారు. అసలు ఫర్దర్‌గా యువత ప్రభుత్వ ఉద్యోగాలపైన ఆశలు పెట్టుకోవచ్చా? నిజానికి లేదమ్మా. నిజానికి ఆ ఆశలు పెట్టుకోవడం వదులుకోవడమే మంచిదసలు. ఎందుకనంటే మనకి ప్రభుత్వమే ఉద్యోగాలిచ్చే పరిస్థితి ఎప్పుడొస్తుందంటే, అన్ని శాఖల మీద, అన్ని సంస్థల మీద ప్రభుత్వానికి మాత్రమే యాజమాన్యం ఉన్నప్పుడు, దాని కంట్రోల్ ఉన్నప్పుడు, ప్రతి సంస్థలోనూ, ప్రతి శాఖలోనూ ప్రభుత్వ ఉద్యోగులే ఉంటారు కాబట్టి అది సాధ్యం అయ్యేది. అదెప్పుడు 1990కి ముందు లేదా అంతకు ముందు. ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ అనేది స్టార్ట్ అయిందో, చాలా మేరకు ప్రభుత్వం ఆధీనం నుంచి సంస్థలు బయటపడిపోయాయి. మనకి అన్ని ప్రభుత్వమే చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. అన్ని శాఖలు ప్రభుత్వ ఆధీనంలో లేవు. హాస్పిటల్స్ ఉన్నాయనుకోండి, ఒకప్పుడు కేవలం ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రమే ఉండేవి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులే. కానీ ఎప్పుడైతే వైద్యం అనేది కూడా ప్రైవేటైజేషన్ అయిపోయిందో, దాంతో ఈ వచ్చేవన్నీ కూడాను ప్రైవేట్ ఉద్యోగాలే వస్తాయి. అట్లాగే
మీకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్‌లో గానివ్వండి, సర్వీసెస్ సెక్టర్‌లో గానివ్వండి, రకరకాల వాటిల్లో ఎప్పుడైతే ప్రభుత్వ ఆధీనంలోంచి ఈ సంస్థలన్నీ బయటపడి ప్రైవేటీకరణ వైపు ఎళ్ళాయో, వాటిలో మనకి ప్రైవేట్ ఉద్యోగాలే తప్పిస్తే ప్ర ప్రభుత్వ ఉద్యోగాలొచ్చే అవకాశం లేదు. హుహు. అదొకటి. 2 ఇస్తా ఉన్న స్థాయిలో ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు వీళ్ళు క్రియేట్ చేసే పరిస్థితి గాని, వాటిని ఫిల్ చేసే పరిస్థితి గాని ఉందా? అన్నది ఇంకోటి ఆలోచించుకోవాలి మనం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్లలో ఆశించిన స్థాయిలో అన్ని ఉద్యోగాలని నింపగలిగారా? అన్న దాని మీద ఒక చర్చ ఉంది. ఓకే. తర్వాతైనా అసలు చేయగలుగుతారా? అంటే రిటైర్ అయిన ఎంప్లాయీస్‌కి బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితొచ్చి, తడిసి మోపుడవుతున్న పరిస్థితుల్లో ఆశించిన స్థాయిలో, అనుకున్న స్థాయిలో అసలు ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు కొద్దిగా అనుమానంగానే కనబడుతుంది. కాబట్టి ఇప్పుడున్న యువత మామూలుగానే ప్రభుత్వ ఉద్యోగాల నుంచి వాళ్ళ మక్కువను పక్కకు పెట్టుకొని ప్రైవేట్ ఉద్యోగాల వైపే ఎక్కువ మంది పోతున్నారు. ఎందుకనంటే నిజానికి ప్రైవేట్ ఉద్యోగాల్లో వచ్చే డబ్బులు బాగా ఎక్కువ గూడా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాలతో కంపేర్ చేస్తే. ప్రభుత్వ ఉద్యోగాల్లో మనకు కనిపించేది ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్స్ ఇట్లాంటివి. ఇవి ప్రైవేట్ ఉద్యోగాల్లో లేవనేది కారణం చేత ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం వైపు జనాలంతా ఎదురు జూసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. ఇప్పుడు ఆ పరిస్థితి అంతగా లేదసలు. ప్రైవేట్ ఉద్యోగాలు ఎట్లాగో బాగా క్రియేట్ చేసేందుకు వీలుగా ప్రభుత్వాలు గూడా ఏం చేస్తున్నాయంటే, వాళ్ళకి సబ్సిడైజ్డ్ రేట్‌లో ప్రైవేట్ కంపెనీలకి స్థలాలివ్వడము, రకరకాల రాయితీలివ్వడము, ఇన్ని ఉద్యోగాలు క్రియేట్ చేస్తే మీకింత రాయితీలిస్తానని జెప్పేసి పథకాలివ్వడం. దానివల్ల ప్రైవేట్ సెక్టర్ గూడా పెద్ద ఎత్తున వచ్చి, వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ గానివ్వండి, సర్వీసెస్ గాని, సెక్టర్స్ గాని పెట్టడం వల్ల, ఆ మేరకు ప్రైవేట్ రంగంలోనే ఉద్యోగాలు ఎక్కువగా క్రియేట్ అయ్యి, నిజానికి యువతకి అటువైపు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఓకే. మరి ఎందుకు సార్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నాము? ఇన్ని పోస్టులున్నాయి. మీరు అప్లికేషన్‌లు పెట్టుకోండి అని ఆశ ఎందుకు చూపిస్తోంది ప్రభుత్వం? ఇప్పుడు మీ మాటల్లోనే మాకు తెలుస్తుందేంటంటే ప్రభుత్వ ఉద్యోగాల కన్నా ప్రైవేట్ ఉద్యోగాలే ఉత్తమం అనేసి మీరు అంటున్నారు కదా! మరి ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా ఎందుకు చెప్తోంది? నోటిఫికేషన్స్ రిలీజ్ అయితున్నాయి. మీరు వాటికి ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు 10 మందిలో ఒక 8 మంది ప్రైవేట్ ఉద్యోగాలు చేసినా, ఇద్దరైనా సరే ప్రభుత్వ ఉద్యోగమే కావాలి అని పట్టుబట్టి కూర్చున్న వాళ్ళున్నారు కదా! ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఏంటి సార్ పరిస్థితి? ఇంక వాళ్ళు అలా జీవితాంతం ఎదురు చూసుకునే పరిస్థితేనా వాళ్ళింకా? అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని కొత్త ఉద్యోగాల్లో వచ్చాయి. ఉద్యోగాల్ని ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌కి సంబంధించి కొంత చర్చ ఉందమ్మా. హ్మ్. ఇది వీళ్ళు చెప్పిన స్థాయిలో చేయలేదనేది ప్రతిపక్షాల ఆరోపణ ఎప్పుడూ ఉంది. ఈ మొత్తం ప్రాసెస్‌లో రకరకాల కారణాల వల్ల కొన్ని కోర్టు కేసుల వల్ల సరైన టైంకి అవి రిక్రూట్‌మెంట్‌లు కాకపోవడం అనేది కూడా జరిగింది. నోటిఫికేషన్ వచ్చిన మరుక్షణం ఎవడో ఒకడు ఏదో ఒక నెపం మీద కోర్టుకెళ్ళడాలు, స్టేలు తెచ్చుకోవడాలు, దాన్ని ఈ ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. ఓకే. దానికి తోడు మనకి పేపర్ లీకేజెస్ ఉంటాయి. ఎంట్రన్స్‌లు సరిగ్గా అవ్వలేదని, ఎగ్జామ్స్ సరిగ్గా అవ్వలేదని ఈ ఆరోపణలు కూడా ఎప్పుడూ ఉంటాయి కాబట్టి, ఒక రకంగా చూస్తే మనం అనుకున్న స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల కల్పన గాని, వాటిలో నియామకాలు గాని జరిగినట్టు మనకు కనిపించదు. హుహు. ఇప్పుడొచ్చిన ప్రభుత్వం చేస్తున్న రిక్రూట్‌మెంట్స్ మీద కూడా మళ్ళీ ప్రతిపక్షాలు అంటే అప్పటి పాలకపక్షం, ఇప్పుడున్న ప్రతిపక్షాలు చేసే ఆరోపణలేంటంటే, అన్న స్థాయిలో కానీ, వీళ్ళు చెప్తున్న స్థాయిలో గాని అక్కడ రిక్రూట్‌మెంట్‌లు జరగట్లేదని. ఓకే. ఆ రకంగా చూసుకుంటే ఎప్పుడు కూడాను, ఏనాడు కూడాను, ఏ ప్రభుత్వం కూడా వాళ్ళు చెప్పిన స్థాయిలో, వాళ్ళు క్లెయిమ్ చేసిన స్థాయిలో ఉద్యోగాలెప్పుడు క్రియేట్ చేయలేదు. అది సాధ్యంగా అయ్యే పని కూడా కాదమ్మా. సార్ మరి చూసుకుంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా మందికి ఒక ఆశ అనేది చిగురిస్తుంది. నిజంగానే కోర్టుకు వెళితే మనకి డబ్బులొస్తాయి కదా! అనే ఇంటెన్షన్ అనేది వాళ్ళలో స్టార్ట్ అయితుంది. సో, నిజంగానే డబ్బులొస్తాయా సార్? ఒకవేళ కోర్టుకు వెళితే? ఇలాంటి కేసెస్ మీరేమైనా డీల్ చేశారా? ఖచ్చితంగా అమ్మా. ఎందుకంటే అది వాళ్ళ హక్కు. హ్మ్. వాళ్ళకి న్యాయంగా రావాల్సిన డబ్బులవి. ఆ డబ్బుల కోసం కోర్టు మెట్లెక్కినప్పుడు ఖచ్చితంగా కోర్టు న్యాయం చేస్తుంది. చేస్తూ వస్తోంది. మనం ఈ గత 2.5, 3 నెలల్లో చూసుకుంటే కనీసం ఒక 500-600 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇక్కడికి రావడము,
కోర్టుని అభ్యర్థించడము, కోర్టు వాళ్ళకి సానుకూలంగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందమ్మా. ఇది కొంత వెసులుబాటు అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఈ నెలల తరబడి డబ్బులు రాకుండా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న రిటైర్డ్ ఎంప్లాయీస్‌కి ఒక రకంగా ఇది ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు. కోర్టుకు వచ్చిన వాళ్ళకి వెంటనే డబ్బులు ఇవ్వాల్సిందిగా ఉత్తర్వులు రావడము, కనీసం 6-8 వారాలను మొదట్లో చెప్పినా, ఇప్పుడు 10 వారాలని చెప్పినా, కనీసం 2.5 నెలల్లో డబ్బులొస్తాయనే ఒక ఖచ్చితమైన ఆశ అయితే ఉద్యోగుల్లో అంటే కనబడుతుందమ్మా. ఫైనల్‌గా డబ్బులైతే వస్తాయి వాళ్ళకి. డబ్బులొస్తున్నాయమ్మా. ఆల్రెడీ కోర్టుకొచ్చిన వాళ్ళకి, ఉత్తర్వులు తీసుకున్న వాళ్ళకి, ఆల్రెడీ 6 వారాలన్న వాళ్ళకి, 8 వారాలన్న వాళ్ళకి అంతకంటే ముందే డబ్బులొచ్చినట్టు మనకు వార్తలొస్తున్నాయి. హుహు. కోర్టు ధిక్కార నేరానికి పాల్పడతామనే భయంతో సాధారణంగా ఉన్నతాధికారులు ఎప్పుడైతే ఈ ఉత్తర్వులొస్తాయో వెంటనే డబ్బులు పే చేస్తారమ్మా. అట్లా చాలామందికి వందల సంఖ్యలో ఎంప్లాయీస్‌కి ఆల్రెడీ కోర్టు ద్వారా ఉత్తర్వులు పొందిన వాళ్ళకి డబ్బులొచ్చినట్టు మనకు తెలుస్తోంది. ఓకే. మీరెన్ని కేసెస్ డీల్ చేసుండొచ్చు సార్ ఇలాంటివి? రోజు వస్తుంటాయమ్మా. రోజు కోర్టులో దాఖలయ్యే కేసులు 20-40, 50 మధ్యలో ప్రతిరోజు ఉంటున్నాయి. అందులో ప్రతిరోజు మనకి రకరకాల జిల్లాల నుంచి ఎంక్వైరీలు చేస్తున్న వాళ్ళుంటారు. నిజంగా డబ్బులొస్తాయా? రావా? వస్తే ఎంత టైం పడుతుంది? ఉత్తర్వులకి ఎంత టైం పడుతుంది? ఈ కోర్ట్‌లో ప్రాసెస్ ఎంత టైం పడుతుందనేది జనరల్లీ ఉద్యోగాల్లో ఉండే క్వెషన్స్ అన్నమాట ఇవి. మామూలుగా అయితే ఈరోజు మనం కేస్ ఫైల్ చేస్తే రేపు లేదా ఎల్లుండి కల్లా బెంచ్ ముందుకొచ్చేస్తుంది. బెంచ్ ముందుకొచ్చిన మరుక్షణం ఆర్డర్‌లొస్తుంటాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే 3-4 వారాల లోపల అంటే ఒక రిటైర్డ్ ఉద్యోగి న్యాయవాదిని కన్సల్ట్ చేసిన 3-4 రోజుల లోపల కోర్ట్‌లో ఈ కేసులు రావడము, ఉత్తర్వులు అనౌన్స్ అవ్వడం జరుగుతా ఉంటదమ్మా. వాళ్ళకి డబ్బులు రావడానికి 8-10 వారాలు పడుతుందనేది మనకిప్పటిదాకా ఉన్న కొన్ని సందర్భాల్లో అంతకంటే ముందే వస్తాయని జెప్పేసి, వచ్చాయని జెప్పేసి తెలుస్తోంది. మనం చూసుకుంటే ఏదైతే ఈ సమస్య ఉందో అదొక చిన్న సమస్య అయితే కనిపించట్లేదు. మరి ప్రపంచ, దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అసలు ఎలా ఉండబోతుంది సార్? ఈ సమస్యను ఆర్థిక వ్యవస్థ ఎటువైపు తీసుకువెళ్తుంది? మంచి ప్రశ్నమ్మా. ఒకటేంటంటే మనకి మామూలుగానే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక రకంగా స్లో డౌన్ అయిందని జెప్పేసి వార్తలొస్తా ఉంటాయి. కరోనా తర్వాత రాష్ట్రాలే కాకుండా దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ అన్ని దేశాలు ఈ ఆర్థిక ఇబ్బందులకి గురైన మాట వాస్తవం. దాని ప్రభావము ప్రతి దేశం మీద ఎంతో కొంత ఉంది. చిన్న రాష్ట్రాలు, చిన్న దేశాల మీద ఎక్కువ, పెద్ద దేశాల మీద తక్కువ ఉండొచ్చు కానీ దాదాపు ప్రతి దేశము ఈ ఆర్థిక సంక్షోభము, కరోనా తర్వాత వచ్చిన ఆర్థిక సంక్షోభంలో ఎంతో కొంత ప్రభావం అయితే చూపించింది. మన దగ్గర కూడాను భారతదేశం మీద కూడా దీని ప్రభావం బాగానే ఉంది. అయితే ఉన్న దాంట్లో మన ముందు ఏమైనా సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? అది మనం చూసుకోవాల్సిన విషయం. ఉన్న మేరకు మన దగ్గర మన రాష్ట్రాలు లేదా మన దేశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఒకటి ఆదాయాన్ని ఎట్లా పెంచుకోవాలనేది ఒకటి ఆలోచించుకోవాలి. పెంచుకునే ఆదాయంలో ఎక్కడైనా ఏమైనా లీకేజెస్ ఉన్నాయా? అది చూసుకోవాలి. అంటే రాష్ట్రానికి ఖజానాకు రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా వస్తున్నాయా? రావట్లేదా? మధ్యలో ఏమైనా ఎక్కడైనా పిల్ఫరేజ్ ఏమైనా జరుగుతా ఉందా? రావాల్సింది రాకుండా ఇంకెవరైనా కొట్టేస్తున్నారా డబ్బులు? అదొకటి చూసుకోవాల్సి ఉంటుంది. 2 సంక్షేమం మీద, అభివృద్ధి మీద ప్రభుత్వాలు పెడుతున్న డబ్బుల్లో అసలు తేవాల్సిన అప్పులు ఏ స్థాయిలో ఉండాలి? తెచ్చిన అప్పుల్ని సరిగ్గానే వినియోగిస్తున్నామా లేదా? వినియోగిస్తున్నది సరైన ప్రాజెక్టుల మీద వినియోగిస్తున్నామా లేదా అనేది కొన్ని జాగ్రత్తలు తీసుకోగలడం ఒక పద్ధతి. 2 సంక్షేమం పేరిట పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేస్తుంటాయి రాష్ట్రాలు. దేశంలో కూడా జరిగేది అదే. అది ఏ మేరకు చేస్తున్నామో అందులో లీకేజెస్ ఏమున్నాయి? నిజంగా అందాల్సిన లబ్ధిదారులకి అందుతున్నాయా? లేవా? అన్న జాగ్రత్తలు గనక ప్రభుత్వాలు తీసుకోగలిగితే అంటే ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే రైతు బంధు లాంటి పథకాలున్నాయి. ఆ పథకాలు అందరికీ అవసరమా? లేదా? అన్న ఓ చర్చ ఒకటి అవసరం అక్కడ. నిజంగా ఆ పర్టిక్యులర్ సంక్షేమ పథకము దాని ఫలాలు అందాల్సింది ఎవరికి?
సన్నకారు రైతులకి, పేద రైతులకి అందాల్సిన ఇవి నిజంగా భూస్వాములకి, వందల ఎకరాలు ఉన్నవాడికి ఇవి అవసరమా? ఆ మేరకు గనక ప్రభుత్వాలు వాళ్ళు స్పెండ్ చేస్తున్న ఈ డబ్బుల్ని ఎస్పెషల్లీ ఈ సంక్షేమం మీద చేస్తున్న డబ్బుల్ని సరిగ్గా జాగ్రత్తగా చూసి, అందాల్సిన వాళ్ళకి అందేలా చూసి, దాంట్లో ఎట్లాంటి లీకేజెస్ లేకుండా జాగ్రత్త పడితే, భవిష్యత్తులో రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి, ఆ మేరకు వాళ్ళు చెల్లించాల్సిన వడ్డీల భారం తగ్గి, ఆదాయం పెరిగి, చేయాల్సిన సంక్షేమం సరైన వాళ్ళకే ఎళ్ళి, అభివృద్ధి సరిగ్గా జరిగి, తద్వారా ఎంతో కొంత ట్యాక్సుల రూపాన డబ్బులు రావడం, ఆదాయము, వనరులు పెరగడం జరుగుతుందమ్మా. ఇలా జరిగిన రోజు కొంతకాలం అయిన తర్వాత ఏ 2, 3 సంవత్సరాలకో, 4, 5 సంవత్సరాలకో, 10 సంవత్సరాలకో ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ ఆర్థిక పరిస్థితి ఓ గాటిన పడుతుందని చెప్పేసి మనం అంచనా వేయొచ్చు. అట్‌లీస్ట్ ఆ మేరకు మనం ఆశించొచ్చు. చాలా చక్కగా వివరించారు సుకుమార్ గారు. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చో యాజ్ ఏ సీనియర్ అడ్వకేట్ అండ్ జర్నలిస్ట్‌గా తెలియజేసినందుకు మా వేదిక ప్రేక్షకుల తరపున ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూసారు కదండి, ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కింద మాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి మన వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.